ఆదికాండము 31వ అధ్యాయము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేస్తునని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. ఆయనను దేవుడు అతన్ని నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లల నీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెననెను. అందుకు రాహేలును లేయాయు, ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరం ఇయ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుట వలన అతని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటపెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకొకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేం చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చిపెట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలితవనగా. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు.
లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరు దాసీల గుడారములలోనికి వెళ్ళెను గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడివి చూచినప్పటికిని అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడవి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని. నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఈలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కనులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకొందము రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ శాహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను. కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొనినను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను.